తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, ద్వాదశులు, అన్ని ద్వాదశుల గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడకపోయినా క్షీరాబ్ది ద్వాదశి గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. మరి కార్తీక శుద్ధ ద్వాదశి వచ్చేస్తోంది. రేపు ఆదివారమే ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి. ఈ ద్వాదశిని ఎలా వినియోగించుకోవచ్చు ఒకసారి మీ ద్వారా అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. ప్రబోధిని ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశిని మనం క్షీరాబ్ది ద్వాదశిగా మనం చెప్పుకుంటాం. ఈరోజు పాలసముద్రం నుంచి అందరూ కూడా మనని యూనివర్స్కి మనకి కావాల్సిన వాళ్ళని, మనకి కల్పవృక్షం కావాలి, లక్ష్మీదేవి కావాలి, చంద్రుడు కావాలి, వీళ్ళందరూ చక్కగా పుట్టినరోజు అనమాట. అలాగే ఎలాంటి కష్టాన్నైనా తొలగించేస్తాను నేను, నా కంఠంలో ఆపేసి మిమ్మల్ని కాపాడుతానని పరమశివుడు చెప్పిన రోజు కూడా ఇదే. అలాగే అమ్మవారి అంటే మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి ఈ జీవితం మీద అని అంటే, చాగంటి గారు చెప్తూ ఉంటే, తాగనా అని ఒక చూపు చూస్తే నా మాంగళ్యం మీద నాకు గట్టి నమ్మకం ఉంది, తాగండి మీకేం భయం లేదు అని చెప్పారు అమ్మవారు అని అంటే కళ్ళకు కట్టినట్టుగా ఆ దృశ్యం కనపడుతుంది చాగంటి గారు చెప్తూ ఉంటే. అంటే అమ్మకి పిల్లల మీద ఎంత ప్రేమ, తన మాంగళ్యం మీద ఎంత నమ్మకం, తన భర్త మీద ఎంత గర్వం కదా, తట్టుకొని నిలబడగలడు. ఇంకో మాట కూడా చెప్తారు, ఉత్సాహంతో చెప్పేస్తున్నాను. స్వామి అసలు ఏం అలంకరించుకోరు కదా, నీలమణి కంఠం మీద ఉన్నట్టు ఉంటుంది, తాగండి. వచ్చిన తర్వాత అన్నితో ఎంత బాగుందో కంఠం నీలంగా. కాబట్టి ఎలాంటి కష్టాన్నైనా స్వామివారు తొలగించేస్తారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలి? పూజ చేసుకోవడం అందరికీ తెలిసిందే. అలాగే తులసి వివాహం కూడా చాలా మంది చేస్తారు. స్వామివారికి తులసి మాల సమర్పించడం కానీ, ఆరుబయట చక్కగా కృష్ణుడిని కూర్చోబెట్టి చక్కగా తులసి వివాహం చేయడం కానివ్వు, అలాగే దీపాలు పెట్టుకోవడం కానివ్వు, ఇవన్నీ కూడా అందరం చేస్తాం. అయితే ఈ రోజు మనము ఇంకా చేయాల్సిన పని ఏంటి అని అంటే, కవ్వం ఉంటుంది కదా, చెక్క కవ్వం, చక్కగా దానికి పసుపు రాసి బొట్లు పెట్టి దేవుడి దగ్గర పెట్టి పూజ చేయడం. అవునా? ఎందుకంటే అలా చిలకడం పడకడు కదా, కవ్వం అనేది ఉండాలి ఖచ్చితంగా. పూర్వం అయితే అసలు కవ్వం తప్పకుండా పూజ రూమ్ లో ఉండేది అనమాట. ఖచ్చితంగా నువ్వు ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే గనక కవ్వానికి రోజు శుక్రవారం నాడు పూజ చేస్తే తప్పకుండా ఇల్లు కట్టుకుంటారు. మంచి రెమెడీ. తప్పకుండా ఇల్లు కట్టుకుంటారు. అట్లాగే మీరు ఇంకా చెయ్యాలి, ఇంకా ఏమన్నా మనం ఇంకా అంటే మనకు కావాల్సిన పనులు ఇంకా అవ్వాలి అని అనుకుంటే గనక క్షీరసాగర మదనాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవడం, విజువలైజ్ చేసుకోవడం. అంటే మందర పర్వతము, అలాగే వాసుకి ఎలా సహకరించింది, కింద తాబేలు ఎలా సహకరించింది, క్షీరసాగర మదనాన్ని విజువలైజ్ చేసుకోవడం అనమాట. అంటే రాక్షసులందరూ ఒకవైపు, దేవతలందరూ ఒకవైపు, మందర పర్వతం, వాసుకి, కింద తాబేలు ఎలా సహకరిస్తోంది అంటే విష్ణుమూర్తేగా మళ్ళీ, అవునా కాదా? అలాగే కింద విష్ణుమూర్తి ఉంటే పైన పరమశివుడు ఉండి హాలాహలాన్ని స్వీకరించడం. అమృతం తీసుకునేటప్పుడు ఎంత లాజికల్గా స్వామివారు రాక్షసులకి అందకుండా చూశారు అనడం. ఇక్కడ మనం ఎప్పుడు కూడా అయ్యో వాళ్ళు కూడా కష్టపడ్డారు కదా అని అనిపిస్తుంది మనకి. అని అంటే మనం ఎంత కష్టపడినా, ఎవరి సహాయం తీసుకున్నా లాస్ట్కి పరమాత్మ ఎవరికి అందజేయాలో వాళ్ళ యోగ్యతను బట్టి మాత్రమే అందజేస్తాడు అనేది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. అక్కడే మనకి తెలుసు, ధర్మో రక్షతి రక్షితః. మనము పని చేసేటప్పుడు చాలా కాన్సన్ట్రేటెడ్ గా చేస్తాం పద్మిని. చెయ్యాలి, అది చెయ్యాలి. ఎప్పుడన్నా ఆలోచించి మనకి ఎవరైనా హెల్ప్ చేశారనుకో, ఈ పని అయిపోతే వాళ్ళకి ఎంతో చేసేద్దాం అనుకుంటాం. పని అయిపోయిన తర్వాత 5,000 చీర దగ్గర నుంచి నెమ్మదిగా 2,000 కొందాంలే అని అనుకుంటాం. అవునా కాదా? అంటే ఏంటంటే మనం హెల్ప్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ మనం ఎట్లా మనం దాన్ని ఇవ్వాలి. అలాగే మనం హెల్ప్ తీసుకునేటప్పుడు వాళ్ళకి సోర్సెస్ ఇవ్వడానికి అంత యోగ్యత ఉందా లేదా, అలాంటి వాళ్ళ నుంచే మనం హెల్ప్ తీసుకోవాలి. రాక్షసులు లాంటి వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకున్నాం మనం కూడా పాతాళంలోకి. కాబట్టి ఎప్పుడు కూడా అందుకే అప్పు చేసేటప్పుడు వాళ్ళు 10 రూపీస్ ఇంట్రెస్ట్లకి, 15 రూపీస్ ఇంట్రెస్ట్లకి ఇచ్చేస్తుంటే మనం తీసుకోకూడదు. ముందు నీకు తెలీదా అని ఎవరైనా మననే అంటారు కదా. ఫస్ట్ వాళ్ళని ఏమనరు, అమ్మో వాడు ఊరుకోడు బాబోయ్, వాడెక్కడ ఊరుకుంటాడు, వాడు 4 కొట్టైనా తన్నైనా తీసుకుంటాడు మన దగ్గర నుంచి అని చెప్పి అంటూ ఉంటాం కదా. ఇది మనం అన్వయించుకోవడం అనమాట. అసలు విజువలైజ్ చేసుకుంటే ఏమొస్తుంది అని అంటే, మన జీవితంలో మనం ఏమేమి చెయ్యాలి, చేయకూడదు అనే దాని మీద మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా సరే మనం కవ్వం పెట్టి మదించిన తర్వాత తప్పకుండా ఫ్రూట్స్ అనేవి వస్తాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా
క్షీరసాగర మథనం అనేది ఎప్పుడు మన జీవితంలో ఎప్పుడు కూడా అనలైజేషన్ అన్నమాట. మన ఆలోచనలతోనే మన జీవితాన్ని అనలైజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా లేదండి ఇంట్లో మేము కవ్వం కొనుక్కుని తెచ్చుకోవచ్చా అంటే తెచ్చుకోవచ్చా? తప్పకుండా తెచ్చుకోవచ్చు, తప్పకుండా తెచ్చుకోవచ్చు. ఏదాకా దానికి అంటే అల్యూమినియం తో ఉండేది ఉంటుంది, చెక్కవి కూడా ఉంటాయి. చెక్కనే తెచ్చుకోమంటారా? చెక్కనే తెచ్చుకోవాలి. ఇంకా మీకు వెండి కూడా చెక్క చిన్న చిన్నవి దొరుకుతున్నాయి కదా. అలా వెండే అందట్లేదు కానీ వెండిలో అన్ని ఉన్నాయి. బా అందినప్పుడు బోల్డ్ కొనేసుకున్నాం మరి. కొనలేదక్క. రేపు 5 లక్షలు అయిపోయిన తర్వాత కూడా ఇదే అంటూ ఉంటా, వెండి మాత్రం ఉండదు. బంగారానికేనా నేను కూడా అందనని అంటుంది వెండి ఇప్పుడు. కాబట్టి అలా లేదు అంటే గనక ఇత్తడిలో కూడా తీసుకోవచ్చు. ఇత్తడిలో కూడా వాళ్ళ పూజ రూమ్ లోనే ఉండిపోతుంది ఎప్పుడు కూడా. దాన్ని చక్కగా బొట్లు అవి పెట్టి పెట్టండి. లేదా కాదు అనుకుంటే గనక చెక్క తీసుకొని చక్కగా పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు పూజ చేసి పెట్టమంటారు ఈ కవ్వానికి కానీ కవ్వాన్ని పెట్టుకోవడం? పొద్దున పూట పూజ చేసేసుకొని పొద్దున పూట పెట్టడం అనేది చేసుకో. నేను ఎందుకు అడిగానంటే సాయంత్రం పూట కూడా ఈ తులసి కళ్యాణం అది చేసుకుంటూ ఉంటారు కదా, అక్కడ ఇంక్లూడ్ చేయొచ్చా ఈ పూజలో అనేది? పెట్టుకోవచ్చు, తప్పకుండా పెట్టుకోవచ్చు. అట్లాగే వాళ్ళ మీరు ఏం చేస్తారు అంటే సాధారణంగా మనం ఏం చేస్తాం, కృష్ణుడి పుట్టినరోజు నాడు కృష్ణాష్టమి రోజు వెన్న పాలు అన్ని పెడతాం కదా. ఇప్పుడు కూడా ఆవు పాలు, కొంచెం ఆవు పాలు ముందు రోజు నుంచే తెచ్చుకొని కొన్ని పాలు కాచి తోడు పెట్టుకుంటే ఆవు పెరుగు అవుతుంది కదా. ఆవు పెరుగు, ఆవు పాలు, చక్కగా కొంచెం వెన్న, అట్లాంటివి కూడా పంచదార, తీపి పదార్థం ఏదైనా సరే పంచదార, లేదు ఇన్ని కాదు పంచామృతం చేసి స్వామివారికి అమ్మవారికి సమర్పించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అద్భుతం అక్క, అలా కూడా చేసుకోవచ్చు. రైట్ అక్క. అయితే క్షీరాబ్ది ద్వాదశికి కళ్యాణం చేసుకోవడం అనేది అలవాటు ఉంటుంది, అది ఎలాగో చేసేసుకుంటారు. దీంతో పాటు మీరు చక్కటి వేదిక్ స్విచ్ వర్డ్స్ ని కూడా పరిచయం చేస్తూ ఉంటారు కాబట్టి ఏ స్విచ్ వర్డ్ ని చదువుకోమంటారు? తప్పకుండా చెప్తాను పద్మిని. హరినారాయణ గోవిందం, హరినారాయణ గోపాలం. అసలు గోవిందము అనగానే మనకి ఆయన అంటే ఎట్లాంటి కష్టాన్ని అయినా కూడా మనని చిటికిన వేలుతో ఆ కష్టాన్ని పైన పెట్టి మనని కాపాడుతాడు కాచి అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే భగవంతుడు అంటే మనని ఎలా రక్షిస్తాడు అసలు మనని అని అంటే గనక కృష్ణుడి లీలలు, రాముల వారి లీలలు చూస్తే గనక అంటే ఎలా రాముల వారికి చూడు, ఆయన దేవుడైనా సరే ఆయన సహాయం ఎలా తీసేసుకున్నాడు. అవునా కదా, మనం ఎంతో గొప్పవాళ్ళం అనుకుంటాం, మనం ఎంతో ఏదో చేయాలనుకుంటాం, కానీ ఒక స్టేజ్ వచ్చేటప్పటికి మనకి వాళ్ళంతటి వాళ్ళే వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా భగవంతుడు మన తోడు ఉన్నట్టే. అవునా కాదా? అలాగే చాలా కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు ఎలా సహాయం చేస్తాడు అంటే కృష్ణుడి లీలలు చూస్తే మనకు అర్థమవుతుంది. చంటి పిల్లాడి దగ్గర నుంచి రాక్షసుని సంహరించుకుంటూ వచ్చి పర్వతాన్ని సైతం చిటికెన వేలుతో ఎత్తి స్వామివారు మనకి ఎట్లా బోధిస్తారు అనేది చూసుకోవచ్చు. కాబట్టి హరినారాయణ గోవిందం, హరినారాయణ గోపాలం అనేది కనుక స్విచ్ వర్డ్ చదివితే కనుక చక్రాస్ కూడా క్లెన్స్ అవుతాయి. 7 చక్రాస్ ఉంటాయి మనకి. ఒక్కొక్క చక్రాలో ఏదో ఒకటి మనకి జలస్ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అది ఉన్నప్పుడు మనకేంటంటే చక్రాస్ బ్లాకేజెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక 5-6 డేస్ నుంచి నేను చాలా కోల్డ్తో సఫర్ అవుతున్నా. మానసిక బాధ ఒకళ్ళకి చెప్పలేంది, చెప్తే ఎంతవరకు తీరుస్తారులే, తీరుస్తారా మనమే పడదాంలే అనేది ఎమోషనల్గా చాలా సతమతం అయిపోతున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఆ ఎమోషనల్గా సతమతం అయిపోతున్నప్పుడు హార్ట్ చక్ర బ్లాకేజ్ ఉంటుంది. హార్ట్ చక్ర బ్లాకేజ్ ఉన్నప్పుడు నువ్వు ఎన్ని మందులు వేసుకున్నా ఈ జలుబు ఇలానే ఉంటుంది, దగ్గిలానే ఉంటుంది, గొంతు అనేది సరిగ్గా రాదు, అది ఎలివేట్ చేస్తూ ఉంటుంది, థ్రోట్ చక్ర దాకా ఎలివేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఆపేస్తున్నాం, మనసులో ఉన్న బాధని చెప్పడానికి సంశయిస్తున్నాం, అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి. సో డెఫినెట్గా అది ఉంటుందన్నమాట. సో మీకు ఇట్లా ఏమన్నా చక్రాస్ కనుక ఇట్లాంటి ఇబ్బందులు ఉంటే కనుక ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా ఈ స్విచ్ వర్డ్తో క్లెన్స్ అవుతుంది అనమాట. మనకి ఇప్పుడు క్షీరాబ్ది ద్వాదశి నాడు మనకి ఏం కావాలి, ఎలాంటి కష్టాన్నైనా సరే స్వామివారు ఎలా అయితే అదేంటి కవ్వంతో చిలికేసి ఫ్రూట్స్ అనేవి ఆయనే బయటికి తీసుకొని రావాలి అని చెప్పి మనం దండం పెట్టుకుంటున్నాం. సో ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఆయనే సాల్వ్ చేస్తాడు. కాబట్టి ఈ స్విచ్ వర్డ్ చదివితే అలానే ఆయన సాల్వ్ చేసుకొని మనం బయటికి తీసుకొస్తాడు. ఎన్నిసార్లు చదవమంటారు? 108 టైమ్స్. స్నానం చేసిన తర్వాతే చదవాలి. పొద్దున్న చదవచ్చు, మధ్యాహ్నం చదవచ్చు, సాయంత్రం చదవచ్చు, ఏం పర్వాలేదు. ఆదివారం బోళ్ళంతా ఖాళీగా ఉంటాం హాయిగా. మీరు వంట చేస్తూ కూడా ఈ స్విచ్ వర్డ్ చదివితే కూడా, మా పిల్లలండి మా మాట వినరండి అస్సలు అని అంటే గనక చాలా అంటే
ఇంట్లో ఒక హార్మోని అనేది తప్పకుండా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు అనమాట. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. క్షీరాబ్ది ద్వాదశి ఆ కళ్యాణం చేసుకుంటూనే ఇవి కూడా ఖచ్చితంగా చేసుకుంటూ ఆ స్వామి అనుగ్రహానికి ఇంకాస్త ఎక్కువ పాత్రలు అవ్వాలి మన వాళ్ళందరూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.